ఇవాళ టమాటా పప్పు, టమాటాలు, పెద్దలపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. పచ్చిమిరకాయలు మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకున్నాను. తక్కువ వేస్తాను కాబట్టి 3 కాయలు తీసుకున్నాను. ఈ 5 టమాటాలని ఒక పచ్చడి చేసి చూపిస్తాను మీకు నేను. మగ్గనిచ్చుకొని కారంతో చేసి టమాటా పచ్చడి అది ఎలా చేస్తానో ఎలా చేయాలో చూపిస్తాను. నూనె 3 గంటలు వేసుకోవాలి, ఎందుకంటే కారంతో చేసే పచ్చడి కాబట్టి కొంచెం నూనెలో ఉంటే ఊరుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి. తొక్కిస్తున్నాలే 2.5 వేస్తున్నాను, చాలపోతే వేసుకోవచ్చులే. తాలింపు మనం ముందరగానే పెట్టేసేసుకోవాలి. ఫస్ట్ ఇవి కావాలి, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర తాలింపులోకి ఆవాలు జీలకర్ర వేసుకున్నాం కదా. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం. చాలా బాగుంటుందండి. మనం పట్టుకుని పచ్చడిలాగానే ఉంటుంది, ఇంకా వేరే టేస్ట్గా కూడా ఉంటుంది. ఎందుకంటే దీన్ని నూనెతోనే మగ్గబెట్టుకుంటున్నాం కాబట్టి మనం. కానీ బాగా మగ్గాలి దీంట్లోనే మెత్తగా. ఉప్పు కారం మటుకి మనం క్వాలిటీని బట్టి, నేను 1 పావు కిలో టమాటాలకే చేస్తున్నాను. మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలి, కానీ చెప్తాలండి. కదా చిన్నపాయలు వేసుకోవాలి. చిన్నపాయలు మరీ ఏగనివ్వకూడదండి. మనకు కొంచెం ఏగనిచ్చుకుంటే ఆ ఫ్లేవర్ వాసన అనేది మనకు వచ్చింది. ఇది మాత్రం చాలండి చిన్నపాయ వేగటం. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తాం. కరివేపాకు మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్ ఉంది వాటికి. నేను తక్కువ పచ్చడే కదా 2 రోజులు ఉన్నదని కరివేపాకు వేసాను. ఎక్కువ పచ్చడికి అయితే అక్కర్లా కరివేపాకు, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది టమాటా ముక్కలు దాంట్లో పోసేస్తాను. ఇప్పుడు మనం కారంతో చేస్తున్నాం కదా, 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. 1 కిలో టమాటాలు అంటే చిన్న స్పూన్ అన్నమాట. కావాలంటే నేను చెప్పిన ప్రకారం చేసుకోండి, లేకపోతే మీరు తినే ఉప్పు కారాలను బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోండి. పచ్చడికి అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి. ఇదిగండి 1 కిలో టమాటాలకి 1 పెద్ద సైజు అంతా చింతపండు వేస్తున్నాను. 1 కిలో టమాటాలకి దీన్ని మనం ఎడలు చేసుకొని వేసుకోవాలి. దానికి అంటే టమాటాలు ఇంకా వేసేసుకోవాలి, అది కూడా మగ్గిపోవాలి. ఈ టమాటాలు అన్నీ మగ్గి నాకు చూసుకున్నాక మనకి నూనె చాలినట్టుంటే కొంచెం నూనె వేసేసుకొని కారం వేసేసుకుంటే సరిపోయింది. అది ఎలాగై మగ్గినాక కారం వేయాలో ఇప్పుడు నేను తిరమాత వేసాను, టమాటాలు వేసాను, ఉప్పు వేసాను, పసుపు వేసాను, చింతపండు వేసి మగ్గ పెడతాను. కారం ఒక్కటే వేయాల, కొంచెం మెంతి పొడి తర్వాత వేస్తాను. కొంచెం మగ్గినాక వేస్తాను. వీటికిల్లా పండిన టమాటాలు అయితే బాగుంటుందండి. పండిన టమాటాలు అయితే ఎమ్మటే ఉడికిపోతాయి. నాకే దొరకలేదు, నాకు కొంచెం పచ్చి దోర దొరికినాయి, కొంచెం లేటుగానే ఉడికిద్ది అనుకుంటున్నాను. పండింది ఏంటంటే ఎమ్మటే మెత్తగా అయిపోయింది. బాగా పండిన టమాటాలు అయితే మీరు మట్టికి పండినవి తీసుకోండి. నాకు దొరకలేదు కాబట్టి నేను ఇది తీసుకున్నా. పండిన టమాటాలు వేసుకోండి.
నేను మళ్ళీ చెబుతున్నానండి, ఏమనుకోకండి. ఈ పచ్చడికి మట్టికి పండు టమాటాలే తీసుకోవాలి. నేను పచ్చి తీసుకుంటాను, నేను కొంచెం మెత్తగా వాసింది అవ్వట్లేదు, ఎందుకంటే పచ్చి గట్టిగా ఉంటాయి కాబట్టి. పండు టమాటాలే తీసుకోండి మీరు. ఇలా అప్పటికప్పుడు చేసుకుంటే ఒక వారం అట్ట వచ్చిందండి పచ్చడి, బాగుండేది. మామూలుగా అయితే 4 రోజులు నిలవ ఉండద్దులే, కొంచెం చేసుకుంటే ఒక వారం ఉండదు. కొంచెం మెంతి పొడి, ఏంచిన మెంతి పొడి అందుకే వేసేస్తాను. ఇంకా అయిపోయింది పచ్చడి తయారు. ఇంక మనం దీన్ని కారం వేసుకొని, అలా ఉప్పు కారం చింతపండు తర్వాత ఏం కావాలి, ఎందుకు వేసుకోవాలంటే టమాటాలతో పాటు ఉడికిపోతాయి. మధ్యలో వేసాక ఉడకవు. అదే పొండి టమాటాలు అయితే ఇంకా గుజ్జుగా వచ్చేదండి. పచ్చి అవుతున్నా గుజ్జు కూడా రాలేదు. ఎందుకంటే కారం నేను కొంచెం మా ఇంట్లో స్పైసీగా తింటారు కాబట్టి 3 చెంచాలు వేసుకుంటున్నాను. మీరు వేసుకుంటే 2 చెంచాలు వేసుకోండి, లేదా 2 చెంచాలు వేసుకోండి. అంటే మీరు తినే ఉప్పు కారం బట్టి వేసుకోండి. గొడ్డు కారం, మసాలా కారం అయినా వేసుకోవచ్చు, బాగానే ఉండద్ది. దీన్ని అట్టుల్లోకి, అన్నంలోకి, ఇడ్లీలోకి బాగుండుద్ది. చూడండి, అసలు లేకపోతే ఇప్పుడు కమ్మన వాసన వస్తుంది. అసలు భలే టేస్ట్గా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇలా చేసుకోండి. మనం ఒక్కసారి 2 కిలోలు 3 కిలోలు పట్టుకుంటాం కదా, ఆ పచ్చళ్ళు ఎందుకునండి ఉండే కొందుకు మాగిపోయి వాసన వస్తుంది ఎన్నో రకంగా. ఇలా ఇంకో మనకి తిన్న ఫీలింగ్ ఉండిద్ది, బాగుండిద్ది, కమ్మట వాసన వచ్చిద్ది. ఇక అట్ట 10 రోజులు చట్నీ చేయాలంటే చేయలేము కండి. ఇటు అట్టుల్లోకి, ఇడ్లీలోకి, అన్నం వేడి అన్నంలో నెయ్యి వేసుకున్నాక బాగుంటుంది. ఇంకా పచ్చడి తయారైపోయిందండి. మీరు మట్టికి మళ్ళీ చెబుతున్నాను, పొండి టమాటాలు వేసుకోండి.